హలో అండి అందరికీ. ఈ వీడియోలో చూస్తున్న టెంపుల్ చూసారు కదా, ఇది యాక్చువల్లీ చాలా అంటే చాలా పురాతనమైన గుడి అని చెప్తుంటారు. నాకు కరెక్ట్గా తెలియదు కానీ చాలా ఇయర్స్ నుండే ఉంది ఈ గుడి అనేసి ఇక్కడ జనాలు చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి అండి. మూల విరాట్గా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అండ్ ఆయన స్వయంభూగా వెలిసారండి, ప్రతిష్ఠించిన విగ్రహం కాదు. అండ్ ఆ టెంపుల్కి రైట్ సైడ్లో చూసుకుంటే మనకి శివాలయం కనిపిస్తుంది. చిన్నగా ఉంటుంది శివాలయము. అండ్ శివాలయం ముందు నందీశ్వరుడు కూడా ఉన్నాడు. సో నేను ఈ శివాలయంలో అభిషేకం చేయిస్తున్నారండి. సో చూసాను నేను, అది చూసి మీరు కూడా అభిషేకాన్ని చూస్తారు కదా అనేసి దాన్ని లైట్గా వీడియో తీశాను. ఎక్కువగా తీయనివ్వలేదు. సో కొంచెంగా వీడియో తీసి నేను క్లిప్స్ యాడ్ చేశాను దీంట్లో. పాలాభిషేకము పెరుగుతో, నెయ్యితో, తేనెతో అండ్ చక్కెరతో కూడా చేసిన తర్వాత పసుపుతో చేశారు, కుంకుమతో చేశారు. అండ్ స్వామివారికి విభూతి అంటే చాలా ప్రీతికరమైంది కాబట్టి విభూతితో కూడా అభిషేకం చేసి లాస్ట్కి అలంకరించారండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా బాగా అనిపించింది నాకైతే అది చూసిన తర్వాత. సో మీతో కూడా షేర్ చేసుకోవాలి అనేసి నేను చిన్న క్లిప్స్ అనేది దీంట్లో యాడ్ చేశాను. అండ్ ఈ అభిషేకం మొత్తం అయిపోయిన తర్వాత నేను గుడిని అంతా కూడా షూట్ చేశానండి. ఇది ఒకే వీడియోలో చెప్పడానికి సరిపోదు, అందుకే దీన్ని పార్ట్ 2గా కూడా చేశాను. అండ్ ఇది మనకు మెయిన్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ రైట్ సైడ్ నుంచి ఇలా వెళ్తూ ఉంటే ఇదంతా గుడి అండి. సో ఇలా వెళ్తూ ఉంటే మనకి స్వామివారి పాదం కనిపిస్తుంది. స్వామివారు అడుగు పెట్టిన ప్లేస్ అంట ఇది. ఇక్కడ చాలా పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. అండ్ ఈ పాదం దగ్గర మొక్కుకొని ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది తప్పకుండా అనేసి జనాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి మూల విరాట్ ఉంటుందండి, ఇదే గోపురము. అండ్ ఈ మూల విరాట్ ఇక్కడ పసుపుతో కనిపించిన రాతి ఉంది కదా, ఆ రాతి మీదనే స్వామివారు స్వయంభూగా వెలిసారు అనేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం లేదండి, ఆ రాతి మీద ఉన్న దేవుడికే ఇక్కడ పూజ చేస్తారు. అండ్ ఈ చెట్టు ఇక్కడ రావి చెట్టు అండ్ వేప చెట్టు 2 చెట్లు కలిసి ఉంటాయండి. ఇవి కూడా చాలా ఇయర్స్ నుంచి ఇలాగే ఉన్నాయంట. ఆ చెట్ల కింద నాగదేవతల్ని కూడా ప్రతిష్ఠించారు. అండ్ ఇదంతా మనం ఇలా లెఫ్ట్ సైడ్కి వస్తే ఇదంతా గుడి ప్రాంగణం అండి. ఇలా ఖాళీగానే ఉంటుంది ఎక్కువ శాతం. నిన్న సండే కాబట్టి ఎక్కువ జనాలు లేరు. సాటర్డే అయితే ఎక్కువగా ఉంటారంట, ఫ్రైడే అండ్ సాటర్డే. ఇది లెఫ్ట్ సైడ్ స్వామివారి గుడికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము నవగ్రహాలు ఉన్నారండి. నవగ్రహాల పక్కనే మనకి ఆంజనేయ స్వామి వారు కూడా దర్శనం ఇస్తారు. సో ఎవరికైనా విజిట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయండి. దీని గురించి ఇంకా చెప్పాలి, పార్ట్ 2లో షేర్ చేస్తాను.